I'll Raja smile. Extra dose second round లో audience 40 points, friends 40 points తో మన ముందుకు వస్తున్నారు మిస్టర్ రామ్ బాబు. ఏంటది తాగింది? దీన్ని లస్సీ లాఫింగ్ అంటారండి. లాఫింగ్ థెరపీలో లస్సీ లాఫింగ్ అంటారు. లాఫింగ్ క్లబ్స్ లో వాళ్ళు చేసే వాటన్నిటిలో శంకరదాదా జిందాబాద్ లో చేసే అలా అంటే నవ్వుతూ చేస్తారండి అది. అంటే అది ఏడ్చల్ పోచ నడిచి వచ్చేటప్పుడు కదా ఓ లాఫింగ్ థెరపీ. గుడ్. ఒకసారి ఒక ఇద్దరు వెరువెంగలప్పలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన చెప్పాడు, నేను చిన్నప్పుడు 3 అంతస్తులు బిల్డింగ్ నుంచి దూకానంట. అంటే రెండోవాడు, అప్పుడు మరి నువ్వు చచ్చిపోలేదా? ఏమోరా, చిన్నప్పుడు సంగతిగా నాకు గుర్తులేదు. మన ఇద్దరం మాట్లాడుకుని దొంగసారికి వినేసాడే. ఒకసారి ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అభ్యర్థి వచ్చాడు, కూర్చున్నాడు. ఇంటర్వ్యూ ఆఫీసర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. నువ్వు మీ ఇంట్లో ఉన్న బీరువాలో నుంచి 1 లక్ష రూపాయలు తీసావనుకో, బ్రీఫ్ కేసులో పెట్టుకున్నావు అనుకో, ఆఫీస్కు వచ్చావనుకో, నేను ఆఫీస్లో లేను. అప్పుడు నువ్వు ఆఫీస్లోంచి బయటకు వచ్చావు, ఒక చౌరస్తా దాటి వెళ్ళావు, 2 సందులు తిరిగిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నావు, మళ్ళీ 2 సందులు తిరిగిన తర్వాత రైట్ తీసుకొని ఎదురుగా చూస్తే ఏం కనిపించింది? అది మీ ఇల్లు సార్. ఎస్, యు ఆర్ సెలెక్టెడ్. ఒకసారి ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ అని అడిగాడు. ఒక ఆయన టికెట్ ఇచ్చాడు. ఈయన చూసుకొని, ఇది ప్లాట్ఫామ్ టికెట్, నేను దిగాల్సింది అక్కడే. ఒకసారి ఒక పెద్ద ఆయన వ్యాపారం బాగా చేశాడు. 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత రిటైర్ అయిపోవాలని చూసి కొడుకుని పిలిచి, అరే వ్యాపారం నీకు అప్పచెప్పేస్తున్నాను, వ్యాపారం అంటే మాటలు కాదు, కత్తి మీద సాము లాంటిది, చాలా నిజాయితీగా జాగ్రత్తగా ఉండాలి అంటే కొడుకు అడిగాడు, నానా నిజాయితీ అంటే ఏంటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం. మరి జాగ్రత్త అంటే అసలు మాటే ఇవ్వకపోవటం. ఒక పిల్లాడిని డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చారు, డెంటల్ డాక్టర్ దగ్గరికి. ఆయన వచ్చాడు, పిల్లాడిని పడుకోబెట్టాడు, అందులో పెట్టి, బాబు చూస్తాను, ఏది ఆను అంటే పక్క నుంచి వాళ్ళ ఫాదర్ అన్నాడు, మా వాడు ఇంగ్లీష్ మీడియం అండి, ఏది. వచ్చిన ప్రశ్న అండి, అడగండి. అందరూ భయపడే పక్షి పేరేంటి చెప్పండి? హక్కు పక్షి కాదు, శకుని పక్షి. శకుని పక్షి.